అందరికీ నమస్కారం. నేను ప్లాట్ఫామ్ మీదకి అడుగు పెడుతూ ఉండగా ట్రైన్ కోత వినిపించింది. కదులుతున్న బండ్లోకి ఎట్లానో ఎక్కటమే కాకుండా కూర్చునేందుకు సీటు కూడా సంపాదించుకోగలగటంతో ఎక్కడలేని సంతోషం కలిగింది నాకు. సర్దుకొని కూర్చున్న తర్వాత ఎదురుగా ఉన్న సీటును చూడగానే ఆశ్చర్యపోయాను. ఎదురుగా స్థిమితంగా కూర్చుని కిటికీ అంచుపై మోచెయ్యిని ఉంచి చిరునవ్వుతో నా ముఖంలోకి చూస్తుంది ఛాయ. ఛాయ, నా పెదవులు అస్పష్టంగా పలకటం ఛాయ గమనించింది కాబోలు. అవును, నేనే అన్నట్లుగా తలూపింది కొంచెం నవ్వుతో ముఖాన్ని వెలిగిస్తూ. అలా నవ్వగలగటం ఛాయ ఒక్కదానికే చేతనవునేమో. ఆ నవ్వు చిన్నగా పెదవుల నుంచి చెక్కిళ్ల మీదకి పాకి కళ్ళల్లోకి చేరి ముఖమంతా వెలుగొచ్చింది. రైలు చక్రాల చప్పుడులో కూడా ఎంతో స్పష్టంగా నా గుండె కొట్టుకోవటమే నాకు వినిపిస్తుంది. సంతోషం, బాధ కలిగినప్పుడు మనిషి ఎంత ఉక్కిరిబిక్కిరవుతాడో నాకిప్పుడే అర్థమవుతుంది. చాలా కాలం తర్వాత కనిపించారు ఛాయ. మామూలుగా అన్నా నేనే ఉలిక్కిపడ్డాను. నేరం చేసిన వాడిలా తలను వంచుకున్నాను. అవును, నాకే వినిపించేటంత మెల్లగా అన్నాను. ఛాయకి నా మీద కోపం కలగటం లేదా? అసహ్యం కలగటం లేదా? ఇప్పుడు నన్ను చూస్తుంటే ఈ 4 సంవత్సరాల కాలం ఛాయను ఒక్క సంవత్సరం మాత్రమే పెంచినట్లుగా ఉంది. అదే రూపం, ఏ మార్పు లేదు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, పిల్లలు ఎంతమంది అని వరుసగా అడిగేసింది ఛాయ. నిజానికి చివరి ప్రశ్న తప్పితే మిగిలినవి మొత్తం నేనే ఛాయని అడగాలి అని అనుకున్నా. చివరి ప్రశ్న మాత్రం నన్ను వీపు మీద కొరడాతో లాగినట్లుగా అనిపించింది. ఛాయకు జవాబు చెప్పేలోగా ఈ రైలు పట్టాలు తప్పటమో మరొకటేదైనా జరగకూడదా అని అనిపించింది. జవాబుల కోసం నా వైపే చూస్తుంది ఛాయ. ప్రస్తుతం ఒక బాబున్నాడు. నిన్ననే బారసాల జరిగింది. భీమవరం వెళ్ళొస్తున్నాను. ఉండేది కూడా అక్కడే. జవాబివ్వక తప్పలేదు నాకు. వెరీ గుడ్ న్యూస్. బాబు పేరేమిటి? ఛాయ సంతోషం నన్ను వెక్కిరిస్తుంది. ఆ సంతోషం నిజమైనదేనా? ఛాయ కళ్ళు చూశాక నా ఊహ నాకే సిగ్గనిపించింది. చక్రధర్ అని చెప్పాను. ఛాయ పేరులో ఒక్క అక్షరమైనా కలిసి రావాలి అని అలా పెట్టాను. అసలు పాప పుడితే ఛాయ పేరే పెడదాము అని అనుకున్నా. నేనింకా తనని మర్చిపోలేదని ఛాయ అర్థం చేసుకుంటుందా? మీరెక్కడి దాకా వెళుతున్నారు? చెలరేగుతున్న ప్రశ్నల్ని గుండెల్లోనే అదిమేసి అడిగాను. కాకినాడ వెళుతున్నాను, ఫ్రెండ్ పెళ్ళికని ఛాయ జవాబు చెప్పింది. నాకు ఎన్నో అడగాలని ఉంది. ఛాయ మళ్ళీ పెళ్లి చేసుకుందా? హఠాత్తుగా నాకు వాళ్ళ అమ్మా నాన్నలు గుర్తుకొచ్చారు. అమ్మా నాన్న బాగున్నారా అని అడిగాను. వాళ్ళు నా గురించి ఆలోచించకుండా ఉంటే ఇంకా బాగుండేవారు. ఛాయ మెల్లగా నవ్వింది. వాళ్ళెప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉంటారు. నన్నింకా వాళ్ళు మర్చిపోలేదా అని అన్నాడు. మీరు చాలా మంచివారని ఛాయ మాటలు మెత్తని కత్తిలా గుండెకు తాకాయి. ఛాయ, నేను చేసింది తప్పే. నేను పిరికివాణ్ణే కాదనను. కానీ నువ్విలా మెత్తని మాటలతో చిత్రవద చేయకు అని అంటూ నా మనసు ఆక్రోశిస్తుంది. ఒకప్పుడు మనసును సౌరభాలతో నింపిన ఛాయ నవ్వు ఇప్పుడు గుండెను గాయం చేస్తుంది. ఛాయ కిటికీలో నుంచి బయటికి చూస్తుంది. నేను ఛాయ వైపు చూస్తున్నాను. నా మనస్సు ఆమె చుట్టూ తిరుగుతుంది. నేను గదిలో చేరిన రోజు బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుతున్నాను. బకెట్ బావిలో వదిలి తలెత్తి చూస్తే పశ్చిమ దిశలో ఆకాశం ఎర్రగా కనిపిస్తుంది. నిజంగా సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంత చక్కటి దృశ్యాలో. రోజు చూసినా ఎప్పటికప్పుడే కొత్తగా ఎంత అందంగా కనిపిస్తాయో కదా. నీళ్లు తోడటం మానేసి మరీ చూస్తున్నారు కదా. ఆ సూర్యాస్తమయం మీద కవిత రాస్తారా, లేదంటే చిత్రం గీస్తారా? వినవచ్చిన ప్రశ్నలకు నా ఊహల్ని పక్కన పెట్టి చూశాను. కొంచెం దూరంలో సన్నజాజి చెట్టు దగ్గర ఓ కుర్చీ మీద నిలబడి పూలు కోస్తుంది ఓ అమ్మాయి. చేస్తున్న పనిని మధ్యలో ఆపి పందిరి గొంజ మీద గడ్డాన్ని ఆంచి తల కొద్దిగా వంచి నా వైపే చూస్తుంది. చేతిలో పూలు వేసుకోవటానికి కాబోలు ఓ గిన్నె ఉంది. అరుణ కాంతి ఆ అమ్మాయి చెక్కిళ్ళ మీద ఎర్రగా కనిపిస్తుంది. ఏం చేయను?
రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాను. నేనేం చేస్తే ఈ పిల్లకెందుకని బరబరా నీళ్లు తోడేశాను. మీకు మా నాన్నగారు బాత్రూమ్ ఉందని చెప్పలేదా? ఆ అమ్మాయి వదిలేటట్లుగా లేదు. ఆహా, ల్యాబరేటరీ ఉందని కూడా చెప్పారు. అందుకే కదా 60 రూపాయలు అద్దెకు ఇష్టపడి మరీ దిగాను. వెటకారంగా జవాబిచ్చాను. అసలంతవరకు అమ్మాయిలతో మాట్లాడని నాకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. చాలా సంతోషం మరి. లక్షణంగా బాత్రూమ్ ఉందని తెలిసి కూడా రూమ్లో స్నానం చేయటమేమిటి? ఏమో బాబు, పుర్రెకో బుద్ధి అని పెద్దలన్నారు కదా. ఆ అమ్మాయి ముఖంలో కొంటె నవ్వు. నేను షాక్ తిన్నాను. ఏం జవాబు చెప్పాలో నేను వెతుక్కునేసరికి, అమ్మా ఛాయ, పూలు కొయ్యటం ఇంకా అవలేదా తల్లి అన్న పిలుపు వినగానే ఆ అమ్మాయి కుర్చీలో నుంచి చెంగున గెంతి కుర్చీ అక్కడే వదిలేసి పరుగున లోపలికి వెళ్ళిపోవటం జరిగింది. ఓహో, ఈవిడ గారి పేరు ఛాయ్ అన్నమాట అని అంటూ బకెట్ తీసుకొని నా రూమ్కి వచ్చేశాను. వచ్చిన తర్వాత అనుకున్నా, ఆ అమ్మాయి కొంత చాలా బాగుందని. అమ్మాయిలింత చిన్నగా మృదువుగా కూడా మాట్లాడగలరని నాకు అప్పుడే తెలియటం. ఆ రాత్రి హోటల్ మెతుకులు తిని రూమ్లోకి వెళ్ళి పుస్తకం చదువుకుంటూ పడుకుంటే పక్క గదిలో నుంచి వినిపించింది ఛాయ నవ్వు. ఒక్కసారిగా వేణతీగలు సున్నితంగా మీటినట్లు, పొగడపూలు జలజల రాలినట్లు ఎంత చక్కగా ఉన్నాయో. నేను పుట్టింది పెరిగింది కూడా ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూళ్ళలో. మా ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. నా తర్వాత 2 చెల్లెళ్ళు, ఇంకొక తమ్ముడు ఉన్నారు. మా నాన్న ఇంట్లో కేక పెడితే పొలంలో ఉన్న పనోళ్లకు వినిపిస్తుంది. మా అమ్మ కూడా అంతే గట్టిగా మాట్లాడగలదు. ఇక చెల్లెళ్ళు సరే సరి. ఇంట్లో ఎవరికి చెవుడు వంటివి లేకపోయినా గట్టిగా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. నేనా మాటంటే అమ్మ నా వైపు విచిత్రంగా చూస్తుంది. నీతో మాట్లాడేటప్పుడు చెవులోకొచ్చి మాట్లాడుతానులే అని ఒక చెల్లెలంటే, వదినొచ్చిన తర్వాత తనకు చెబుదువులే అన్నయ్య అని అంటూ ఇంకొక చెల్లెలు దీర్ఘం తీసేది. నాకిలాంటి పెద్ద మాటలు మాట్లాడితే ఒళ్ళు మంట. చదువు మాత్రం బుర్రకెక్కదు, కానీ ఇలాంటి పెద్ద కబుర్లు మాత్రం నరనరాన జీర్ణించుకొని పోతాయి. వేళాకోళాలన్నీ మొగుడు పెళ్ళాం సంసారం వాటికి సంబంధించినవే ఉంటాయి. వాళ్ళలా మాట్లాడుతుంటే అమ్మ తప్పని మందలించదు సరికదా. గొప్ప హాస్యం అనుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. చిన్నపిల్లల నోటి వెంట ఈ ఆరింద మాటలు ఎంత అసహ్యం అనిపిస్తాయో ఆమెకు తెలియదు. చెప్పినా అర్థం చేసుకోదు. వాళ్ళకి అక్షరం ముక్క నేర్పాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే. దానికి ముఖ్య కారణం అమ్మ విముఖత. ఆడవాళ్ళకి చదువెందుకు, మొగుడుకు ఇంత ఉడకేసి పెడితే చాలు అని అమ్మ అభిప్రాయం. నాన్నకు పొలం పనులతో ఇంటి గురించి పట్టించుకునే ఓపిక తక్కువే. ఇలాంటి వాతావరణంలో నా డిగ్రీ పూర్తవటమే కాక స్వశక్తితో కాస్త ఉద్యోగాన్ని సంపాదించాను 2 ఏళ్లలోనే. ఆ విషయాలన్నీ మా నాన్న ఊరంతా చెప్పుకుంటాడు మేసాలని మెలవేస్తూ. ఛాయ మళ్ళీ నవ్వుతుంది. ఎంతో వినసొంపుగా ఉంది. మా ఇంట్లో ఎవరు నవ్వినా డబ్బాలో గులకరాళ్ళు వేసినట్లుగా ధ్వనిస్తుంది. 4 వీధుల అవతలకి వినిపిస్తుంది. మా ఆఫీసులో పనిచేసే లక్ష్మి అని ఒక టైపిస్ట్ ఉంది. చదువుకున్నదే అయినా ఆ అమ్మాయి కూడా అంతే, చాలా గట్టిగా మాట్లాడుతుంది. నవ్వితే నోట్లో ఉన్న దంతాలన్నీ లెక్క పెట్టవచ్చు. అంత అందంగా నవ్వుతుంది. నాకు ఆ పిల్లంటేనే భయం. ఆ అమ్మాయికి వజ్రదంతి అని ముద్దు పేరు ఉందని నా కొలీగ్ చెప్పాడు. ఏంటి ఆ నవ్వు? ఆడదానికి అసలంత నవ్వెందుకు వస్తుంది? నవ్వు 4 విధాలా చేటని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. ఛాయ వాళ్ళమ్మ కాబోలు కోప్పడుతుంది. ఛాయ నవ్వును టక్కున ఆగిపోయింది. వింటున్న పాట టక్కున ఆగిపోయినట్లుగా అనిపించింది నాకు. తర్వాత ఛాయతో నా పరిచయం కొద్దిగా ముందుకెళ్ళింది. ఛాయ బ్యాంకులో పనిచేస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళమ్మ నాన్న ముగ్గురే ఉంటారు. వాళ్ళన్నయ్య విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నాడు. ఇదే నాకు తెలిసిన విషయాలు. ఛాయ చాలా సామాన్యంగా కనిపిస్తుంది, కానీ ఆమెను చూడగానే అవ్యక్తమైన అందం ఆమె కళ్ళల్లో ఉంది అని అనిపిస్తుంది. అలా అని ఆ కళ్ళు ఆల్చెప్పలా ఉండవు, కలువు రేకుల్లా ఉండవు. అంత పెద్దవి అంత చిన్నవి కాదు. కానీ ఆ కళ్ళల్లో ఏదో ఆత్మవిశ్వాసం,
కాంతి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. మరొక ఆకర్షణ వినటానికి చూడటానికి కూడా ఛాయ నవ్వు. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు వేసే ఛాయ మాటలంటే నాకెంతో ఇష్టం. సాధారణంగా సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసేసి మల్లె పువ్వులా రెడీ అయ్యి ఏదో ఒక పుస్తకం చేతిలో పట్టుకొని డాబా మీదకు వెళ్ళి చదువుకుంటూ కూర్చునేది. నాకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉండటంతో ఛాయ్తో కబుర్లాడటానికి అదొక మంచి సాధనమైంది. కన్నీటి కెరటాలు అనే నవల బాగుంది కదూ అని అంటూ చేతిలో పుస్తకాన్ని చూపిస్తూ అంది. ఆ, బాగుంది. బండ్ల కొద్దీ అపార్థాలు, టన్నుల కొద్దీ త్యాగాలు, కడవల కొద్దీ కన్నీరు. చాలా బాగుందని నేను వెక్కిరింపుగా అన్నాను. ఆడవాళ్ల బాధలు, సమస్యలు మీకు వెక్కిరింపుగానే ఉంటాయి. ఆడవాళ్ళకైనా సమస్యలు, మగవారికి లేవా ఏంటి? మనిషై పుట్టిన తర్వాత సమస్యలు, బాధలు తప్పవు. ఎంతసేపు భర్తల రాక్షస హస్తాలతో నలిగిపోయే భార్యల గురించి తప్ప భర్త హస్తాలలో నలిగిపోయే భర్తల గురించి. మరి వాళ్ళ కథలు ఎవరూ రాయరేంటి అని అన్నాడు కొంచెం ఆవేశంగా. ఏంటి అంత ఆవేశపడుతున్నారు? స్వానుభవం కాదు కదా? ఛాయ చిలిపిగా నవ్వింది. మీ దయవలన నేనింకా ఆ అదృష్టానికి నోచుకోలేదు. చాలామంది ఉన్నారు బాధపడేవాళ్ళు అని అంటూ నేను కూడా నవ్వేశాను. వాళ్ళ బాధను మీ బాధగా అనుభవిస్తున్నారన్నమాట. అయితే ఈరోజు నేను మరొక శ్రీశ్రీని చూడగలిగాను అని అంది. నేను శ్రీశ్రీ అంత గొప్పవాడినని మీతో చెప్పలేదు. నేను కొంచెం చిన్నబుచ్చుకోవటం గమనించింది ఛాయ. చూడండి, అనుభూతులు పంచుకోవటానికి శ్రీశ్రీ అంత గొప్పవాళ్లే కానవసరం లేదు. వాళ్ళకన్నా కూడా గొప్పవాళ్ళం కావచ్చు. వారు పొందిన అనుభూతుల్ని చక్కగా వాళ్ళు వ్యక్తం చేయగలరు, మనం చెయ్యలేము, అంతే తేడా అని అంది ఓదారుస్తున్నట్లుగా నవ్వుతూ. ఛాయ గొప్పతనం ఇదే. తను సీరియస్గా ఉండదు, ఎదుటి వారిని అలా ఉండనివ్వదు. ఎంత తీవ్రతనైనా ఇట్టే తేల్చేస్తుంది మాటలతో నవ్వుతూ. అసలు ఛాయకి కోపం రాదా అని అప్పుడప్పుడు నాకు సందేహం వస్తుంటుంది. ఎంతో కష్టపడి చదివి డిపార్ట్మెంట్ పరీక్షలు రాశాకడిగింది. బాగా రాశారా అని. నాకు ఎంతో రిలీఫ్గా ఉంది. పరీక్షలు అయిపోవటంతో అవి రాస్తే ప్రమోషన్ వస్తుంది. బాగా రాశానని హుషారుగా అన్నాడు. గ్యారంటీ ఫెయిలా? ఛాయ అన్నదాంట్లో మొదటి భాగాన్ని మాత్రమే వినిపించుకొని తలూపాడు. తర్వాత తలకెక్కింది రెండో భాగం. మరి బాగా రాశానన్నారు కదా? ఛాయ పెదవులపైన కొంటె నవ్వు, ముఖంలో ప్రశ్నార్థకం. ఎవరైనా సాధారణంగా గ్యారంటీగా పాసా అని అడుగుతారు. అదే ఊహతో తలూపాను. ఛాయ కూడా అలాగే అడిగి ఉంటుంది అని అనుకున్నాను. బాబోయ్, నేనే కొమ్మనయ్యుంటే ఈసరికి బూడిదైపోయేదాన్ని అని ఛాయ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నేను నవ్వుకుంటూ బయటికి వచ్చేశాను. రాను రాను ఛాయ ప్రభావం నా మీద పెరిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నాకు తెలియకుండానే నా మనసులో ఛాయ రూపం ముద్రించుకొని పోతుంది. జీవితం యాంత్రికంగా కాకుండా ఉల్లాసంగా, చైతన్యవంతంగా, కమ్మని కలలా సాగిపోవాలంటే అందుకు తప్పకుండా ఛాయ లాంటి వారి సహచర్యం ఉండాలి. నా జీవితంలో ఆ వ్యక్తి ఛాయ అయితే ఆ ఊహే నా మనస్సు చెక్కిలి గింతలు పెట్టింది. నా కోరికను ధైర్యం చేసి ఛాయ ముందు ఉంచటం, తర్వాత ఆమె ఓకే అనటం అంతా ఒక సినిమా మాదిరిలా అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవటం ఇంత తేలిక? రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి ఛాయ సహచర్యంలో. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఛాయ ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతుంటే, ఏమండి, మీకు పాటలు పాడటం వచ్చా అని అడిగింది. నేను ఉలిక్కి పడ్డాను. ఇప్పుడు ఈ ధర్మ సందేహం ఎందుకు వచ్చిందా అని. కాఫీ ఒలికి షర్టు మీద పడింది. తన పైటతో నా షర్టు మీద అద్దుతూ, కనీసం ఆకలుండదు, దాహముండదు అనే పాటైనా వచ్చా? నాకు సినిమా పాటలు బొత్తిగా రావు. అంటే మిగిలినవి వచ్చని కాదు, అసలు నాకు పాటలే రావు. ఛాయ బాగా పాడుతుంది. ఏ పాటలైనా. ఇప్పుడు ఆ పాటలతో ఏం పనొచ్చింది? అర్థం కాక అడిగాను. ఉన్న పనంతా ఇప్పుడు దాంతోనే ఉంది. ఈ పూట మీరు బియ్యం తీసుకొని రాకపోతే ఉదయం నుంచి మనిద్దరం పాడుకోవాల్సిందే ఆ పాటే కదా.
ఖాళీ కప్పు తీసుకొని ఛాయ లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికర్థమైంది నాకు అసలు విషయం. ఛాయ ఎప్పుడూ ఇంతే. ఏది అడగాల్సినా డొంక తిరుగుడుగా చెప్తుంది. రాగానే అది కావాలి ఇది కావాలి అని సాధింపు ధోరణితో చెప్పదు. అందుకే విసుగనిపించదు. నేను వెంటనే బజారుకు బయలుదేరాను నవ్వుకుంటూ. ఏంటి సార్, నిద్రలో తెగ నవ్వేసుకుంటున్నారు? నిద్రలో నుంచి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా ఛాయ కొద్దిగా వంగి నా ముఖంలోకి చూస్తుంది. మెడలో ఉన్న నల్లపూసల దండ ముందుకు వేలాడుతుంది. ఇంతకుముందు నువ్వు కాఫీ ఇచ్చినప్పుడు ఈ దండ లేదే? ఓహో, నేనే ఎప్పుడో కొన్నాను కాబోలు అని మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకున్నాను. ఈసారి ముఖం మీద చన్నీళ్లు జల్లుగా పడటంతో నా నిద్ర మొత్తం వదిలిపోయింది. లేచి కూర్చున్నాక తెలిసింది కాఫీ ఇవ్వటం కలలో జరిగిందని. అబ్బా, ఎంత చక్కటి కల! ఆ కల నిజమైతే పగటి కలలు నిజమైతాయా? లేచి బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాను. ఛాయ నిలబడే ఉంది. టేబుల్ మీద స్వీట్సు, హాటు, పక్కనే పాయసం ఉన్నాయి. టవల్తో ముఖం తుడుచుకుంటూ అడిగాను, ఏంటి విశేషం అని. నా బర్త్డే అని అంది ఛాయ. హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఛాయ వైపు చూశాను. ఎరుపు నలుపు రంగులో చిన్న చిన్న కుట్టుపూలున్న చీరలో ఛాయ రోజు కంటే ఇంకా బాగుంది. కానీ ఆ నల్లపూసల దండ చూస్తూ, కూర్చున్నారేంటి, తీసుకోండి అని ఛాయ మంచం మీద కూర్చొని పత్రిక తిరగేస్తుంది. తినాలంటే నేను అడగవలసిన ప్రశ్న గొంతులోనే అడ్డం పడుతుంది. ఈ మధ్య అమ్మాయిలు అన్ని రంగుల పూసలతో పాటు నల్లవి కూడా వేసుకుంటున్నారు. ఛాయ కూడా ఫ్యాషన్ కోసం వేసుకుందా? చివరికి గొంతు పెంచి అడిగాను, నల్లపూసల దండ మీ అమ్మగారిదా? ఎలా అడగాలో తెలియలేదు అంతకు మించి. నాదే, ఏం బాగోలేదా అని అడిగింది ఛాయ. నీదా? నా గొంతులో ఎన్నో భావాలు ధ్వనించాయి. అవును, నాదే. 7 ఏళ్ళైంది ఇది చేయించుకొని అని చెప్పింది. అంటే మై గాడ్, ఛాయకు 7 ఏళ్ల క్రితం పెళ్ళయిందా? నాకు తల తిరిగిపోతుంది. ఎవరో నెత్తిన బిందెడు నీళ్లు దెమ్మరించినట్లుగా అయింది. మరతను ఉంటే ఛాయ పుట్టింట్లో ఎందుకుంది? ఎన్నో ప్రశ్నలు. మరింతవరకు చెప్పలేదు. నా గొంతులో ఉన్న నీరసాన్ని ఛాయ పసిగట్టిందో లేదో తెలియదు. ఏమని? 7 ఏళ్ల క్రితం నేను నల్లపూసల గొలుసు చేయించుకున్నాను. 3 ఏళ్ల క్రితం ముత్యాల హారం చేయించుకున్నాను. 1 ఏడాది క్రితం ఎర్రరాళ్ల పోగులు చేయించుకున్నాను. వచ్చే నెలలో ఉంగరం చేయించుకోబోతున్నాననే? ఛాయ నవ్వుతుంది. అవును, నా బాధేంటో ఛాయకి ఎలా అర్థమవుతుంది? బాధగా అనుకున్నాను. కాదు, మీకు పెళ్ళయిందని. నా ముఖం కళావిహీనంగా ఉన్నట్లు నాకే తెలుస్తుంది. ఛాయకు తెలియకుండా ఉంటుందా? మీరు అడగలేదుగా. ఛాయ జవాబు తప్పించుకోవటానికి అన్నట్లుగా అంది. మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళైన వారిగా అనిపించటం లేదే. అంటే పెళ్ళైన వారంటే ముఖాన అరచేతి మందాన పసుపు రాసుకొని, ఆ పైన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకొని, జారుముడి వేసుకొని, ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అని అంటూ పాడుకుంటూ ఇంట్లోనూ పెరట్లోనూ గెంతుతూ ఉంటాననుకున్నారా? ఛాయ గలగలా నవ్వింది. నేను జవాబివ్వలేదు. ఛాయను చూస్తుంటే ఎవరూ అనుకోరు పెళ్ళైందని. బహుశా బాగా చిన్న వయసులోనే చేసేశారేమో. మీ సందేహాలు అన్నీ అర్థమయ్యాయి. అతను దూరపు బంధువు, బావ వరసవుతాడు. అతనికి గడప దాటని ఇల్లాలు కావాలి. నాకు గడపలు లేనిల్లు కావాలి. ఇద్దరికీ కుదరలేదు. ఆ పంజరంలో ఉండలేకపోయాను. అంతే, వచ్చేశా. ఛాయ క్లుప్తంగా నిర్లిప్తంగా చెప్పింది. ఛాయ ముఖంలో నవ్వు తొలగని క్షణాలవే. 4 వాక్యాలలో నాకు ఆమె జీవితమంతా అర్థమైనట్లు అనిపించింది. వాళ్ళమ్మ పిలుపు విని తినమని మరొకసారి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఛాయ చిరునవ్వు వెనక ఇంతటి విషాదం ఉందని నేను ఊహించలేదు. ఛాయను పోగొట్టుకున్న అతను ఎంతో దురదృష్టవంతుడు. పుట్టినరోజు బహుమతిగా ఆమెకు నేనేమివ్వాలి? చాలాసేపు ఆలోచించిన తర్వాత అనిపించింది, ఆమె పోగొట్టుకున్న జీవితాన్ని నేను తిరిగి ఇవ్వగలిగితే అంతటి మనస్థైర్యం, శక్తి నాకున్నాయా? ఇదివరకు ఆమంటే ఉన్న ఇష్టానికి తోడు గౌరవం కూడా కలుగుతుంది.
ఈరోజు ఎలాగూ గడిచిపోయింది కదా, కనీసం వచ్చే బర్త్డేకైనా నేను అనుకున్న బహుమతి ఛాయకు నేను ఇవ్వగలనా? చూడాలి. ఈ సంవత్సర కాలం నా నిర్ణయాన్ని బలపరిచి ముందుకు నడిపిస్తుందో లేదా నన్ను వెనక్కి లాగుతుందో. ఛాయ ఎప్పటిలాగే నాతో మామూలుగానే ఉంటుంది. నేను కూడా ఆమె గతం గురించి ప్రశ్నించలేదు. 4-5 నెలల తర్వాత అనుకుంటా ఛాయ వాళ్ళ అన్నయ్యకి యాక్సిడెంట్లో చెయ్యికి బాగా దెబ్బ తగిలిందని టెలిగ్రామ్ వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ వెళ్ళారు. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చెప్పింది ఛాయ, ఒక్కదాన్నే భోజనం చేయాలంటే సహించదు, మీరు కూడా మా ఇంట్లోనే భోజనం చెయ్యండి అని అంది. అడపాదడపా వాళ్ళింట్లో పండగలకి భోజనం చేయటం నాకు అలవాటే కాబట్టి నేను కాదనలేదు. కాసేపటి తర్వాతొచ్చి అడిగింది, మీకు ఏ కూరలంటే ఇష్టం అని. నేను ఉత్సాహంగా 3-4 రకాలు కూరల పేర్లు చెప్పి అందులో ఏది చేస్తారు అని అడిగాను. అయితే అవి మాత్రం చెయ్యను అని అంది నవ్వుతూ. అదేంటి, ఇదేనా అతిథి మర్యాదంటే? నేను నిష్ఠూరంగా అన్నాను. అయ్యో, నేనేదో నవ్వుతూ అన్నాను. మీకిష్టమైన వాటిని నేను వండితే అవి మీకు ఇష్టం లేకుండా పోతాయేమో, అందుకని అవి వదిలేసి మిగిలినవి చేద్దామనుకున్నా. నవ్వుతూ వెళ్ళిపోయింది ఛాయ. నువ్వేం చేసినా బాగానే ఉంటుంది ఛాయ అని మనసులో అనుకున్నాను. రాత్రి భోజనం తిని నేను డాబా మీదకి వెళ్ళాను. ఆ రోజు పౌర్ణమి కావటంతో వెన్నెల వెరగ కాస్తుంది. వంటిల్లు సర్దేసి ఛాయ కూడా పైకి వస్తుందేమో అనుకున్నా. కానీ ఎంతసేపు చూసినా ఛాయ పైకి రాకపోవటంతో నేనే కిందకొచ్చాను. ఆమె వరండాలో కూర్చొని తదేకంగా ఆల్బమ్ చూస్తుంది. నా అడుగుల చప్పుడు విని తల పైకెత్తి చూసింది. ఆ కళ్ళలో తడిసిన పూలరేకుల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. ఏంటి, ఛాయ ఏడుస్తుందా? నా గుండెను ఎవరో నొక్కేస్తున్నట్లుగా అయింది. ఇది నేను ఛాయలో చూడని మరొక కోణం. కుర్చీలో కూర్చున్న తర్వాత ఆల్బంలో ఒక పేజీని నా ముందుంచింది. ఆ పేజీలో ఒక బాబు ఫోటో ఉంది. బహుశా 3 ఏళ్లుంటాయేమో. బాబు చాలా బాగున్నాడు. అది మా బాబు ఫోటో. పేరు అశోక్. నేను అడగకుండానే చెప్పింది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. నేను వింటుంది నిజమా? ఛాయకి ఒక కొడుకు కూడా ఉన్నాడా? అసలు ఆమెకు పెళ్ళైందంటేనే కష్టంగా ఉంది. అందులోనూ ఇంత బాబున్నాడంటే అస్సలు నమ్మలేము. ఇంకా ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వినవలసి వస్తుందో ఛాయ గురించి. ఆమె కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆ మూసిన కనురెప్పలు ఏ స్మృతుల తలుపులు తెరుస్తున్నాయో. బాబిప్పుడు స్కూలుకు వెళ్ళి ఉండాలి. బాబు కోసమైనా చచ్చినట్లు వాడికి లొంగి ఉంటాను అనే ఆశ. ఆ బలహీనతను ఆధారంగా తనని గెలవాలి అనే కోరిక. ఛాయ ఒక్క క్షణం కళ్ళు తెరిచింది. ఆ కళ్ళల్లో ఎంతో అసహ్యం. మీ అత్తగారు మామగారు లేరా? ఏదో అసంతృప్తి చిహ్నాలు చూస్తున్నట్లుగా ఉంది నాకు. భార్య అంటే గడగడలాడే మావయ్య, భార్య అంటే ఎలా ఉండాలో ఉపన్యాసాలు ఇచ్చే అత్తయ్య. ఆవిడ దృష్టిలో నేనొక పొగరుబోతుని. అత్తగారిని తలుచుకొని కాబోలు ఛాయ పెదవుల మీద నవ్వు మెరిసింది. ముఖంలో విషాదం, పెదవులపైన నవ్వు. చేదు తీపి ఒకేసారి తిన్న అనుభూతి కలిగింది నాకు. అసలు మొదట అతని స్వభావం గురించి నీకు తెలియదా? మీరసలు ఎందుకు వివాహం చేసుకున్నారు? అది బంధువుల సంబంధమే కదా. బంధుత్వం ఉంది కానీ చిన్నప్పటి నుంచి రాకపోకలు లేవు. ఆ పరిచయం కూడా చాలా స్వల్పం. ఊహ తెలిసిన తర్వాత 2-3 సార్లు మాత్రమే కలుసుకున్నాం. రూపం, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. కాదనటానికి కారణం కనిపించలేదు. ఏదైనా తర్వాతే ఒక్కొక్క తెర తొలగి మనిషి మనస్తత్వం, నగ్న స్వరూపం బయటపడింది. ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తిని ప్రేమించగలగటం సాధ్యం కాదనిపించింది. అప్పటికే మా జీవితంలోనికి మా బాబు వచ్చేశాడు. అయినా నేను రాజీ పడదలుచుకోలేదు. వచ్చేస్తుంటే బాబుని నాకివ్వలేదు. ఆగిపోతానని అనుకున్నారు వాళ్ళు. నా అభిమానం కోసం వాణ్ణి కూడా వదులుకున్నాను. ఛాయ గొంతులో దుఃఖపు జీర. నా మనసంతా చెప్పలేనంత బాధతో నిండిపోయింది. నవ్వుతూ చలాకీగా ఉండే ఛాయ వెనక ఇన్ని నీలి నీడలున్నాయా? ఛాయ వంటి వజ్రాన్ని నిలుపుకోలేకపోయినా అతనంత మూర్ఖుడై ఉండాలి. ఛాయ, మీరు గతాన్ని వదిలేసి
కొత్త జీవితాన్ని ఎందుకు ప్రారంభించకూడదు? ఛాయ గురించి పూర్తిగా తెలిసినా అతని అభిప్రాయం మారటం లేదు. 2 ఏళ్ల క్రితమే ప్రారంభించానుగా అని అంటూ నవ్వేసింది. అది కాదు, మీరు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? నా ప్రశ్నలో ఏదో తెలివి తక్కువతనం ఉన్నట్లు నాకే అర్థమవుతుంది. ఛాయ గొప్ప జోకులు వేసినట్లు చాలాసేపు నవ్వింది. నేను చిన్నబుచ్చుకున్నాను. మొదటిసారిగా భర్తను కొనుక్కోవటానికే భారతదేశంలోని ఆడపిల్లలు తిప్పలు పడుతుంటే పెళ్ళై పిల్లలున్న అలాంటి వారిని చేసుకునేది ఎవరండి బాబు? ఛాయ నా అజ్ఞానానికి జాలి పడుతున్నట్లుగా మళ్ళీ నవ్వింది. ఆమె మాటల్లో నిజం ఉండొచ్చు, కాదనను. ఛాయ, మీరు ఒప్పుకుంటే ఈ క్షణంలో మీ చెయ్యి పట్టుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ క్షణంలో నాకంత తెగువ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయో నాకే తెలియదు. ఛాయ ఒక్క క్షణం విచిత్రంగా చూసి తరువాత హఠాత్తుగా సీరియస్ అయిపోయింది. సారీ అండి, ఏదో నా కథంతా చెప్పి మీ మనసు కరిగించి మీరీ నిర్ణయానికి రావాలని కాదు నేను చెప్పింది. ఒక్కోసారి ఆత్మీయుల దగ్గర మనకు తెలియకుండానే మనసులో ఉన్న రహస్యపు పొరలు తెరుచుకుంటాయి. మీ విశాల హృదయానికి నా కృతజ్ఞతలు. గుడ్ నైట్. నేను మరొక మాట మాట్లాడే అవకాశం లేకుండా లేచి లోపలికి వెళ్ళిపోయింది. నేను నీరసంగా రూమ్లోకొచ్చి మంచం మీద వాలిపోయాను. ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు. ఆమె ఎందుకింత ఆకర్షిస్తుందో నన్ను? ఆ ప్రశ్నకు నాకు జవాబు దొరకటం లేదు. ఆమె కోసం లోకాన్నంతా ఎదురించాలని మాత్రం అనిపిస్తుంది. ఆమెలో ఉన్న చిలిపితనం, మాట తీరు, వ్యక్తిత్వం అన్నీ నాకే అచ్చంగా సొంతమవ్వాలనిపిస్తుంది. ఎలాగైనా సరే నా నిర్ణయం క్షణికం కాదని ఛాయకు అర్థమయ్యేటట్లుగా చేసి ఆమె అంగీకారాన్ని పొందాలి అనుకున్న తర్వాత నిద్ర పట్టింది. అవకాశం దొరికినప్పుడల్లా నా అభిప్రాయాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఛాయకు తెలియజేస్తూనే ఉన్నాను. ఆమె ఇదివరకటిలాగే ఉంటుంది. నా కోరిక విని ఏదో చిన్నపిల్లవాడు చందమామ కావాలి అని అడిగితే తోసి పుచ్చినట్లుగా ఉంది. లోకంలో స్త్రీమూర్తులు ఎవరూ లేనట్టు నా మీద పడిందంటే కర్మ నవ్వుతూ అనేది. మీకే రంగంటే ఇష్టం? నా ప్రశ్నకు లేత నీలం అని జవాబిచ్చింది ఛాయ. ఈ లోకంలో ఏ రంగులు లేనట్లు మీ దృష్టి దాని మీద పడిందే పాపం అని అన్నాను. అది వేరు ఇది వేరు అని అంది. వేరు లేదు, కాండం లేదు. మీరన్నది నేనన్నది ఒకటే. కొన్నింటికి కారణాలుండవు. నేను ముందుగా సమాధానమిచ్చాను. నేను మీకన్నా బహుశా ఏ 3 ఏళ్ళో 4 ఏళ్ళో పెద్దదాన్ని కావచ్చు. ఛాయ కారణాలు వెతుకుతుందంటే మనసులో తనకి నేనంటే కూడా ఇష్టమేనా? నాకు ఉత్సాహం వచ్చేసింది ఆ ఊహ కలగగానే. గొప్ప వాళ్ళలో చాలామంది భార్యలు భర్తల కంటే పెద్దవాళ్లే. అంటే నన్ను చేసుకొని మీరు కూడా గొప్పవాళ్ళు కావాలనా? నవ్వేసింది. పెద్దవాళ్ళని చేసుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారని నేను అనలేదు. ఈ మధ్య నేనామెతో మాటల్లో ఓడిపోవటం లేదు. మీరీ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నారు. నా మాటల్ని ఛాయ వేళాకోళంగా భావించటం నాకు భరించరానిదిగా ఉంది. చిన్నపిల్లలతో ఆడుతున్నట్లుగా ఉంది ఆమె ధోరణి. మీరు సీరియస్గా తీసుకోవటం లేదు నేను చెప్పే మాటల్ని. ఏం చేయను? నాకేమో ఊరికే నవ్వొచ్చేస్తుంది. సీరియస్ అంటే పెదవులు బిగించి కళ్ళు ఉరిమి చూడటం అంతేగా అని అంది. ఇప్పటికీ ఆమె ముందు నా నిర్ణయాన్ని ఉంచి 6-7 నెలలవుతుంది. అప్పట్నుంచి ఆ విషయం మా ఇద్దరి మధ్య నలుగుతూనే ఉంది. లేకపోతే జగమే మాయ అని పాడుకుంటూ వీధుల వెంట తిరుగుతారా అని అడిగింది. అదంతా మీకు అనవసరం. మీకు మాత్రం ఖచ్చితంగా 10 రోజులు టైం ఇస్తున్నాను. మీరు ఆలోచించుకొని ఏ నిర్ణయమైనా చెప్పండి. ముందు ముందు బాబు మీ దగ్గరికొచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇంతకు మించి రకరకాలుగా హామీలు వాగ్దానాలు ఇవ్వటం నన్ను నేను తేలిక పరుచుకోవటమే అవుతుంది. మరొక మాట మాట్లాడకుండా నేను చెప్పాల్సింది చెప్పి లేచి వెళ్ళిపోయాను. నాకు తెలుసు ఈసారి ఛాయ ఖచ్చితంగా ఆలోచించి తీరుతుందని. అతనికి మనసులో గొప్ప నమ్మకంగా ఉంది. వారం రోజుల తర్వాత ఆఫీస్కి టెలిగ్రామ్ వచ్చింది. అమ్మకు సీరియస్గా ఉందని. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ వరండాలోనే కూర్చొని ఉంది. కందిపప్పును బాగు చేస్తూ ఉంది. చెల్లెళ్ళు షికారుకు వెళ్ళినట్లుగా ఉన్నారు. ముభావంగా పలకరించింది అమ్మ. అమ్మకు బాగానే ఉంది కదా? టెలిగ్రామ్ పంపించడంలో
వారి ఉద్దేశం అర్థం కాలేదు. రాత్రి భోజనాలు చేసిన తర్వాత చదువుకుంటూ ఉంటే నాన్న నా దగ్గరకొచ్చాడు. ఒక ఉత్తరాన్ని చేతికి అందించి దాన్ని చదువుతున్నంతసేపు నా ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. చలపతిరావు గారికి మీ అబ్బాయి పట్నంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడు. ఆ అమ్మాయికి పెళ్ళవటమే కాకుండా ఒక కొడుకు కూడా ఉన్నాడు. కాబట్టి ముందుగా మీరు జాగ్రత్త పడాల్సిందే. ఇట్లు మీ శ్రేయోభిలాషి కింద సంతకం లేదు. ఎవరై ఉంటారు ఈ శ్రేయోభిలాషి? ఛాయ నిర్ణయం తెలుసుకోకుండా ఈ ఉత్తరంలోని విషయం నాన్నకి నిజమని ఎలా చెప్పటం? నేను ఆలోచనలో ఉండగానే నాన్న మౌనంగా లేచి వెళ్ళిపోయాడు, ఏమీ అడగకుండా. అప్పటికి గండం గడిచింది అని అనుకున్నా. అర్ధరాత్రి సమయంలో భళ్ళున ఏడుపు వినిపించింది. ఉలిక్కిపడి లేచాను. మధ్య గదిలో దోలానికి తాడు చచ్చిన పాములా వేలాడుతుంది. అమ్మను చాప మీద పడుకోబెట్టారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నాన్న ముఖం రాయి మాదిరిగా ఉంది. వాళ్ళెవరూ నా ముఖం కూడా చూడలేదు. ఏమైంది అని ఆత్రంగా అడిగాను. అందరూ నా వైపు ఒక్కసారిగా అసహ్యంగా చూశారు. నీ ప్రయోజకత్వం విని సంతోషాన్ని పట్టలేక మీ అమ్మ చావబోయింది. నాన్న మాటల్లో వ్యంగ్యం, కోపం. నేను నోట మాట రాక మౌనంగా నిలబడిపోయాను. ఇది నేను ఊహించని స్థితి. దీనిని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా లేను. నీ తర్వాత నీ పుణ్యమా అని నీ చెల్లెళ్ళు పెళ్ళి పెటాకులు లేకుండా ఉంటారు. వాళ్ళని చూస్తూ నేనేడవలేను. ఇదంతా ఎందుకు కానీ ఆ సూరులో ఎండ్రుం డబ్బా ఉంది. నీ చేతులతో దాన్ని తీసి తలా కొంచెం పోసి పుణ్యం కట్టుకో. ఆ తర్వాత నువ్వే పిల్లని పెళ్లి చేసుకున్నా అడిగేవారుండరు అని నాన్న మాటలు. వీళ్ళందరూ మేము చస్తాము అని బెదిరిస్తున్నారు. వీళ్ల స్వార్థం నాకు సంకెళ్ళు వేస్తుంది. ఏడుపు ప్రవాహంలో నేను ఛాయకు చెప్పిన మాటలు గడ్డి పోచల్లా కొట్టుకొని పోతున్నాయి. మొట్టమొదటిసారిగా నేను అనాథను కానందుకు బాధపడ్డాను. 3 రోజుల తర్వాత మా మామయ్య గారి అమ్మాయి అరుణతో ఏ అట్టహాసము లేకుండా నా వివాహం జరిగిపోయింది. మామయ్య వారం తిరగకుండానే ట్రాన్స్ఫర్ ఆర్డరు నా చేతికిచ్చాడు. మా బాబాయ్ రూముకు వెళ్ళి నా సామాన్లు పట్టుకొచ్చాడు. ఛాయను మళ్ళీ కలుసుకోవటానికి లేకుండా కట్టుదిట్టంగా జరిగిపోయాయి. అయినా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి ఛాయను చూడటానికి? అనుకున్నవన్నీ ఆచరణలో పెట్టడం ఎంత కష్టమో ఛాయ అన్నది నిజం. జీవితం వేరు, తర్కం వేరు. ఆమె వేళాకోళంగా తీసుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే తను బాధపడేది కదూ. ఇవన్నీ నన్ను నేను మభ్య పెట్టుకున్నందుకు చేసిన ఆలోచన అని నాకు తెలుసు. అంతకు మించి నేనేం చేయగలను? తర్వాత స్టేషనే భీమవరం. ఛాయ మాటలకు నేను వర్తమానంలోకి వచ్చాను. ఆమె నా గురించి ఏమనుకుంటుందో? పిరిగివాణ్ణని అసహించుకుంటుందా? ఇప్పుడు తన ముఖంలో అలాంటి ఛాయలేమీ లేవు. మీ గురించి ఏమీ చెప్పలేదు? నేను ధైర్యం చేసి అడిగాను. ఏముంది చెప్పటానికి? బాబు నా దగ్గరకు వచ్చేశాడు, సవతి తల్లితో పడలేక. ఇప్పుడు ఇంట్లో అందరూ ఆవిడ చేతిలో కీలు బొమ్మలు అని విన్నాను. ఛాయ నవ్వింది. ఆ నవ్వులో వాళ్ళ పట్ల జాలి ఉంది. మీరు పెళ్లి చేసుకోలేదా అని అడగలేక అడిగాను. లేదు, కానీ చేసుకుంటాను. ఆలోచనని ఆచరణలో పెట్టగల వ్యక్తి లభించినప్పుడు. ఛాయ జవాబు నన్ను చెళ్ళున తాకింది. నేను దిగాల్సిన స్టేషన్ దగ్గరికి వచ్చేస్తుంది. బ్రీఫ్ కేసులో నుండి ఒక డైరీని తీసిచ్చి మీకు గుర్తుగా ఏమైనా రాయండి అని అడిగాను. బండి స్టేషన్లో ఆగింది. నేను దిగిపోయాను. కిటికీలో నుంచి డైరీ నాకు అందించి గుడ్ బై కృష్ణ అని అంది ఛాయ చిరునవ్వుతో. ఇంతలో బండి కదిలింది. ఛాయ చెయ్యి ఊపుతూ ఉంది. నేను కూడా చెయ్యూపాను. తర్వాత డైరీ తెరిచి ఆతృతగా చూశాను. డియర్ కృష్ణ, జ్ఞాపకాలు మిగలాల్సింది గుండె లోతుల్లో, కాగితం మీద కాదు. ఛాయ రాసిన ఆ వాక్యాన్ని 2-3 సార్లు చదివిన తర్వాత ఆ రైటింగ్ ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. 2 క్షణాల తీవ్ర మననం తర్వాత గుర్తుకొచ్చింది. ఆ రోజు నాన్న చూపించిన ఉత్తరంలోని రైటింగ్ ఇదే కదా అంటే ఆ శ్రేయోభిలాషి. నాకు ఆ క్షణంలో అంతా అర్థమైంది. ముందుకెళుతున్న ఆ రైలు వెనక నేను కూడా వెళ్ళాలనిపించింది. ఎప్పుడైనా మళ్ళీ ఛాయ కలిస్తే
ఒకే ఒక ప్రశ్న అడగాలనుంది. ఎందుకు ఇలా చేశారని. కథ పేరు ఛాయ. రచన రామాదేవి జాస్తి గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.